హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మార్చి 1 రోజు స్టడీ వ్లాగ్ అనమాట. ముందు రోజు చెప్పాను కదండి మా పాపకు జ్వరం వచ్చిందని. సో మార్చి 1 రోజు మార్నింగే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట. మేము ఉంటున్న ఏరియాలో హాస్పిటల్స్ ఏమీ లేవు. సో అంటే సండే పూట లేవన్నమాట. మండే అయితే వస్తారు పీడియాట్రిషియన్స్ అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే హనుమంత్ వాక వైపు హెల్త్ సిటీ ఉంది కదా, అటువైపు అయితే వెళ్ళి రెయిన్బో హాస్పిటల్లో అయితే పాపకు చూపించాము. కంగారు పడడానికి ఏం లేదు, హైడ్రేషన్ తక్కువగా ఉంది. సో ఎక్కువగా మీరు వాటర్స్ ఇవ్వండి, సాలిడ్స్ కాదు, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వండి అని చెప్పారు. జ్యూసెస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పారనమాట. సో మేమైతే రిటర్న్ వచ్చేసాము. హాస్పిటల్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత పాప బాగా ఏడ్చిందనమాట. జ్వరం తగ్గలేదు, ఎక్కువ అయిపోయింది. బాడీ అయితే చాలా వేడిగా అయిపోయిందనమాట. సో ఇంకా నేను తనకి ఆయిల్ మసాజ్ చేసి మంచిగా అలా చేశాననమాట. చేస్తే కొంచెం రిలాక్స్ అయ్యి పడుకుందప్పుడు. పడుకొని ఒక 7 o'clock అలా లేచింది. సో లెగిసిన తర్వాత తనకి ఆరెంజ్ జ్యూస్, అలానే బార్లీ ఉంటుంది కదా, బార్లీ పౌడర్, దాంతో కొంచెం జావలాగా చేసి పెట్టాను. అలానే వాటర్ కూడా బాగా తాగిచ్చాను అనమాట. సో అప్పుడు తన వేడి మొత్తం చాలా వరకు తగ్గింది, రిలాక్స్ అయింది, యాక్టివ్ కూడా అయింది. సో మార్చ్ 1 రోజు మొత్తం ఇదే సరిపోయిందనమాట. నాకు పెద్దగా ఏం చదవలేదు. సో ముందు రోజు ఏదైతే చదివానో అదే నేను ఇక్కడైతే రివిజన్ చేస్తున్నానన్నమాట. సో అందుకని చెప్పి మార్చ్ 1 రోజు నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు. అంటే నార్మల్ హౌస్ చోర్స్ ఉంటాయి కదా, అవి ఏమీ షూట్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా స్టడీ వీడియోని షూట్ చేశాను. సో నేనైతే విష్ణు కుందన్సే రివిజన్ చేస్తున్నాను అనమాట. ఏపీ హిస్టరీయే. యాక్చువల్గా ఈరోజు ఇండియన్ హిస్టరీ చదవాలి నేను, కాకపోతే చదవడం అవ్వలేదు కాబట్టి ముందు రోజు ఏదైతే చదివానో అదే రివిజన్ చేస్తున్నాను. సో విష్ణు కుందన్స్ టాపిక్లో మనకేంటంటే ఇంపార్టెంట్ శాసనాలండి. సో ఈ శాసనాల మీద ఆధారపడే హిస్టోరియన్స్ వీళ్ళ యొక్క హిస్టరీని మనకి తెలుసుకొని చెప్పడం జరిగింది. సో అందుకని ఈ సోర్సెస్ అయితే శాసనాలు అన్నవి, ఇన్స్క్రిప్షన్స్ అన్నవి మనకి బాగా ఇంపార్టెంట్. సో ఇందులో నేను మీకు ఒక 2-3 శాసనాల కోసం క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తెలిస్తే ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఫస్ట్‌ది వచ్చేసి చిక్కుళ్ళు శాసనం. ఇది ఏ రాజు వేయించారు? ఇది ఒక క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పొలమూరు శాసనము. అలానే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వెలుపూరు శాసనము. ఈ 2 శాసనాలు ఎవరు వేయించారు అన్నది కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అయితే. సో అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.